వేస్తాం తప్పకుండా. ఇప్పుడు అన్ని పరిశీలిస్తున్నాం, సభలో చర్చించి తీసుకుంటాం. అందుకే ప్రభాకర్ క్లియర్గా నేను పర్సంటేజ్తో సహా గ్రామ పంచాయతీలతో సహా ఈరోజు 94 శాసనసభ నియోజకవర్గాలల్లో ప్రతి నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్ని గెలిచిందో నేను అధికారికంగా ఒక నోటు విడుదల చేస్తున్నా. మీరు నోటు తీసుకొని ఆ నియోజకవర్గంలో వెళ్ళి నిజ నిర్ధారణ కార్యక్రమాలు పెట్టుకొని మీరు పరిశీలించండి. కేటీఆర్ అనేవాడు కాంగ్రెస్ గురించి ఆలోచన చేస్తలేడు, హరీష్ అనేవాడు వెనకాల తవ్వుతున్నాడు. కేటీఆర్ నాయకత్వంలో ఏ ఎన్నికలు జరిగిపోయినా ఓడిపోయిండు కాబట్టి నాయకత్వాన్ని మార్చాలని హరీష్ వెనకాల నుంచి ఏదైతే ప్రయత్నం చేస్తుండో ఆ విషయాన్ని ఏమంటారు డైల్యూట్ చేయడానికి పర్యటనలు పెట్టుకుంటున్నాడు తప్ప ఇది ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికలు గెలవలే కదా. జనరల్లో అసెంబ్లీ కావచ్చు, జనరల్లో జరిగిన లోక్సభ కావచ్చు, తర్వాత జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు. ఈరోజు హరీష్ వర్గం ఆల్రెడీ సోషల్ మీడియాలో మిగతా మీడియాలలో మొదలుపెట్టింది కదా. కేటీఆర్ ఉంటే ఇంకా పార్టీ మిగలదు కాబట్టి కేటీఆర్ను తప్పించండి, హరీష్కు నాయకత్వాన్ని అప్పచెప్పండి అని ఒక స్లోగన్ తీసుకొని బయలుదేరిండు. ఆమె ఆధారాలతో సహా ఎంత మేర కబ్జాలైన చెరువులు ఏ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన అనేది మొత్తం పెడుతుంది. దానిపైన మీరేమన్నా రివ్యూ చేస్తున్నారా? అట్లకి అన్నిటి మీద చేస్తాం. ఇప్పుడు నువ్వు చెప్పింది రివ్యూ చేస్తాం, వాళ్ళు చెప్పింది రివ్యూ చేస్తాం. రీసెంట్గా కేఏ పాల్ గారు కూడా కొన్ని అంశాలు లేవనెత్తిండు, వాటిని కూడా రివ్యూ చేస్తున్నాం. నీ అమాయకత్వం అది. మీరు లేనిది ఊహించుకొని కాయించుకొని గత 10 ఏళ్లలో జరిగినవి తీసుకొని ఇప్పుడు జరుగుతున్న వాటిని తీసుకొని ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎక్కడేం జరిగింది అనేది లెక్క లేకుండా బాధ్యత లేకుండా ప్రశ్నలు అడగకండి. అట్లాంటి పరిస్థితి రాదు. ఎక్కడైనా ఏదైనా